రైట్ 6 గ్యారంటీల అమలులో మరో ముందడుగు పడనుంది. ఇప్పటికే మహాలక్ష్మి ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని కాంగ్రెస్ సర్కారు 10 లక్షలకు పెంచింది. అయితే కోస్గి సభలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ల పథకం అమలుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మరో వారం రోజుల్లో ఈ స్కీమ్లు ఇంప్లిమెంట్ చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నేడు కేబినెట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కావడం ఆసక్తిగా మారింది. గృహజ్యోతి 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాలపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. కేబినెట్ సబ్ కమిటీ భేటీ అనంతరం 2 స్కీమ్ల విధి విధానాలపై ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. 2 గ్యారంటీలపై రేవంత్ రెడ్డి చేసే ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్ చెప్పండి విక్రాంత్, అంటే మొత్తంగా నిన్న ఏదైతే ఆయన సొంత నియోజకవర్గానికి వెళ్లి కోస్గిలో బహిరంగ సభల్లో పాల్గొన్నటువంటి రేవంత్ రెడ్డి మరో 2 గ్యారంటీలకు సంబంధించి ప్రకటన చేసినట్లుగా తెలుస్తోంది. అదే విషయానికి సంబంధించి నేడు కేబినెట్ సబ్ కమిటీతో భేటీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? మీరు అన్నట్లు నిన్ననే తన సొంత నియోజకవర్గానికి కూడా 3 నెలల తర్వాత కూడా ఇటు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొదటిసారి కూడా వెళ్ళిన సందర్భం కనిపించింది. నిన్న మహిళా సంఘాలతో కూడా భేటీ అయిన నేపథ్యంలో కూడా ఇప్పటికే ఉచిత బస్ ప్రయాణం పైన కూడా పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వినిపించాయి మహిళల నుంచి కూడా. ఇదే నేపథ్యంలో కూడా 500కే గ్యాస్ సిలిండర్ కూడా వారం రోజుల్లోనే అమలు చేస్తామని కూడా నిన్న హామీ ఇచ్చిన పరిస్థితి కనిపించింది. మరోవైపు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పైన కూడా అతి త్వరలో కూడా నిర్ణయం తీసుకుంటారని నిన్న కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో కూడా బడ్జెట్ లో దీనికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగానే గృహలక్ష్మికి సంబంధించి అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సంబంధించి కూడా ఈ రోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా సబ్ కమిటీ కూడా భేటీ కాబోతుంది. ఈ సబ్ కమిటీలో కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, అదేవిధంగా బట్టి విక్రమార్క కూడా ఈ సబ్ కమిటీలో ఉండబోతున్నారు. ఎలాంటి ఈ పథకానికి మాత్రం ఇప్పటికే బడ్జెట్ లో కూడా ఈ గృహలక్ష్మి పథకానికి కూడా అభయహస్తం పేరు కూడా ఇప్పటికే దరఖాస్తులు కూడా స్వీకరించడం జరిగింది. దరఖాస్తులు కూడా 1 కోటి పైన వచ్చిన నేపథ్యంలో కూడా దానికి సంబంధించి ఇప్పటికే ఒక్కో నియోజకవర్గానికి కూడా మొదటి విడతగా మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలకు మాత్రం ఒక్కో నియోజకవర్గానికి మొదటగా మాత్రం 3,000 గృహాల చొప్పున కూడా ఇవ్వాలని మాత్రం ఇప్పటికే ప్రభుత్వం మాత్రం తీర్మానం చేసింది. దాంట్లో భాగంగానే దానికి సంబంధించిన బడ్జెట్ ను కూడా ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో కూడా నిధులు కూడా పొందుపరిచిన విషయం తెలిసిందే. మరోవైపు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పైన ఉచిత కరెంటు పైన 200 యూనిట్ల వరకు కూడా ఉచిత కరెంటు సంబంధించి కూడా ఈ 3 వీటిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా వచ్చే నెల 1వ తారీఖు నుంచే ఇదంతా కూడా అమలు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ నెల ఇప్పటికే ఉచిత విద్యుత్తుకు సంబంధించి కూడా ఇప్పటికే విధి విధానాలు ప్రకటించినప్పటికీ ఎవరెవరు అర్హులు అన్న దాని మీద మాత్రం ఇంకా స్పష్టత లేని నేపథ్యంలో కూడా ఈ రోజు జరిగేటువంటి సబ్ కమిటీలో కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఎవరు అర్హులు ఈ పథకాలకు అనే దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదేమన్నప్పటికీ ఈ రోజు మధ్యాహ్నం మాత్రం 3 గంటలకు దాదాపు సుదీర్ఘంగా కూడా ఈ విషయాలపైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.